మీరు ఇక్కడ చూస్తే ఒక టూ వీలర్ బైక్ నుంచి ఇంజన్ నుంచి మీకు టికింగ్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఈ బైక్ సుమారు 50 కిలోమీటర్లు నడిచి ఇప్పుడే దీన్ని ఇంజన్ ఆఫ్ చేయగానే దీని నుంచి టికింగ్ సౌండ్ వస్తుంది. అదే కార్ల నుంచి ఇలా శబ్దం రాదా అంటే అందులో నుంచి కూడా వస్తుంది. అసలు శబ్దం రావడానికి కారణం ఏంటంటే ఇందులో ఫ్యూయల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మండుతుంది. మండే అప్పుడు పెట్రోల్ ఇంజన్లో 30% మెకానికల్ వర్క్గా మారితే డీజిల్లో 40% మాత్రమే మెకానికల్ వర్క్గా మారుతుంది. మిగతాదంతా హీట్గా మారి ఇంజన్ పార్ట్స్ను ఎన్విరాన్మెంట్ను వేడి చేస్తుంది. సో వేడెక్కడం వల్ల ఇంజన్ పార్ట్స్ ఎక్స్పాండ్ అవుతాయి, వ్యాకోచిస్తాయి. ఎప్పుడైతే మనం ఇంజన్ను స్విచ్ ఆఫ్ చేస్తామో అందులోని పార్ట్స్ తిరిగి చల్లారుతూ సంకోచిస్తాయి, దే కాంట్రాక్ట్. సో ఆన్ కాంట్రాక్షన్ దే గివ్ అవుట్ సౌండ్ ఆఫ్ టికింగ్ సౌండ్. సో అప్పుడు అవి సంకోచిస్తూ టిక్ టిక్ అని సౌండ్ ఇస్తాయి. సో ఇంజన్ టూ వీలర్ యొక్క ఇంజన్ చాలా చిన్నది మరియు దానిలో కూలింగ్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. కార్లో మాత్రం కూలింగ్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా రేడియేటర్ ఉంటుంది. అందులో శబ్దం రాదా అంటే వస్తుంది, కానీ మనకు అది వినిపించదు. ఎందుకంటే అది ఇన్సులేషన్ ఉంటుంది, దాని మీద ఒక హుడ్ ఉంటుంది, కాబట్టి ఆ సౌండ్ మనకు వినిపించదు. అదే టూ వీలర్లో అయితే వినిపిస్తుంది.